వెల్కమ్ బ్యాక్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో గోదావరి కనిలో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచంద్ర పాల్గొన్నారు. హోలీ పండుగ విశిష్టతో పాటు హిందూ సనాతన ధర్మంపై అవగాహన కల్పించేలా వచ్చే నూతన విద్యా విధానంలోని పాఠ్యాంశంలో చేర్చేందుకు ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని అన్నారు. హోలీ పండుగ ఒకరోజు జరుపుకునేది కాదని 40 రోజుల పాటు జరుపుకునే వసంతోత్సవమని ప్రజలకు తెలియజేసే విధంగా పాఠ్యాంశంలో చేర్చి అవగాహన కల్పించనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా రామచందర్కు హోళీ శుభాకాంక్షలు చెప్పారు. తాను పుట్టి పెరిగిన గోదావరి కని వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డేపల్లి రామచందర్. భారతదేశంలో ఉన్న హోలీ పండుగ ఈ హిందుస్థాన్ కంట్రీలో జరుపుకుంటున్నటువంటి హిందూ బంధువులందరికీ నేను జాతీయ కమిషన్ తరఫున ఎస్సీ జాతీయ కమిషన్ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యావత్ భారతదేశంలో ఈ యొక్క సనాతన ధర్మాన్ని హోలీ పండుగని ఒక కామదహనం జరుపుకొని తెల్లవారి యొక్క హిస్టరీని మనం చాలామందికి ఈ హిస్టరీ తెలియదు. ఒక కామరాజు ఉండేవాడు, ఆయనకి ఇలా ఈ హోలీ పండుగ జరుపుకున్నటువంటి సందర్భం చాలామందికి ఇప్పుడు తెలియదు. ఏదో హోలీ జరుపుకుంటున్నామంటే హోలీ జరుపుకుంటున్నాం అనేటువంటి ఆలోచనలో ఈ హిస్టరీ కూడా రాబోయే కాలంలో ఇది ఒక పాఠ్యాంశంగా ఈ సనాతన ధర్మాన్ని మనం పాఠ్యాంశాలలో పెట్టడానికి ఒక ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయి. నూతన విద్యా విధానంలో మరి ఈ హోలీ సంబరాన్ని ఎందుకు జరుపుకోవాలి, దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అని విద్యా విధానంలో పొందుపరచడానికి కూడా ఆలోచన.